మేము శ్రీమాత్రే నమః. నేను ప్రతి సంవత్సరం కూడా కందికొత్తలు అనే ఒక కార్యక్రమం అనేది ఉంటుంది. ఇది ఒక మా తాతలు ముత్తాతలు చాలా సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాము. ఎందుకంటే అప్పుడు పూర్వకాలం అన్నమాట. కందులు మాకు వేస్తారు. ఆ కందులు తినడం కోసం ఈ యొక్క కార్యక్రమం అనేది చేస్తాము. కందికొత్తలని చేస్తాము. ఆ కందికొత్తలకి ఇది సప్పగెర్ర అంటారు, గొడ్డలమ్మ అంటారు, శతరమ్మ అని ఉంటుంది. అందులో భాగంగా ఈ కపరమ్మ అండి ఇక్కడ వెలిసి, రాయిలో వెలిసి ఇప్పటికి కొన్ని ఏళ్ళు అవుతుంది, ఒక 40-50 సంవత్సరాలు అవుతుంది. ఇలాగే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది జనాలు ఉన్నారో ఇలాగే వస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తున్నారు. పెళ్లి కాని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే పెళ్ళి అవుతుంది. అట్లాగే ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం ఇక్కడికి వచ్చి తల్లికి అమ్మ నీకు కోడి కోక ఇస్తానమ్మా అనుకుంటే అది కూడా జరుగుతుందండి. తర్వాత కొంతమంది కొబ్బరికాయ ఇస్తామనుకున్నా జరుగుతుంది. పసుపు కుంకాలు పట్టుకుని వస్తారు. చాలా దూరం నుంచి వస్తారండి. ఒరిస్సా, ఆంధ్ర ఈ పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కందికొత్తలనే మొదటి రోజున ఈ కార్యక్రమం చేస్తాము. ఇదిగో కొంతమంది మొక్కుకున్నారు, మేకను కూడా బలివ్వడానికి తెచ్చారు, అలాగే కోడిని కూడా బలివ్వడానికి తెచ్చారు. మేము ఈ కార్యక్రమం చేసి ఈ అమ్మకి పసుపు కుంకాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ మేము కందికాయని సమర్పిస్తాం. కందులు అంటారు కదా, ఆ కందుల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇదిగో బోనం ఉండేమండి. ఇలా ఈ బోనం అన్నమాట మేము అమ్మవారికి సమర్పిస్తాము. ఇది కందులతో చేసే బోనం అండి. కందులతో చేసే బోనము సమర్పించిన తర్వాత ఇక్కడ వచ్చి అమ్మవారికి ఆ బోనము సంప్రదించిన తర్వాత అప్పుడు అమ్మ ఈరోజు నుంచి మేము ఈ యొక్క బోనం నీకు సమర్పించాము, ఈ కందులు తింటాము, ఈ కార్యక్రమము దానికోసమే చేస్తామండి. ఇది ప్రత్యేకంగా గిరిజనులు చేస్తారు. ఇది అరకులోన కానీ ఆ సాంప్రదాయాలు చేయరు. ఇదంతా కూడా ఇక్కడ భారతపురం మన్యం డిస్టిక్లోనే ఎక్కువగా ఈ సాంప్రదాయం అనేది చేస్తారు. మిగతా దగ్గర అయితే చెయ్యరండి. ఇక్కడ మనకి తెలంగాణలోన చెమ్మక్క సేరక పండుగ అయితే ఎలాగైతే ఉంటుందో మన ఈ ఆంధ్రప్రదేశ్ ఈ భారతపురం మన్యం డిస్టిక్లోన ఈ కందికొత్తలు అనే కార్యక్రమం అనేది చాలా బాగా చేస్తారండి.